హాయ్ ఫ్రెండ్స్. సాలిడ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్. నా మొహంలో చిరునవ్వు లేదు, ఆనందం లేదు. మీతో ఎప్పుడు మాట్లాడినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చాలా గుండెల్లో చాలా బాధ. ఏంటి ఇంత దుర్మార్గంగా ఉంటారా? రాజకీయాల కోసం, సీటు కోసం, పవర్ కోసం, కుర్చీ కోసం దేశాన్ని కూడా తాకట్టు పెట్టే స్థాయికి దిగజారుతారా? వాళ్ళకి సపోర్ట్ చేసే ఈ మందంతా ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు ఇవన్నీ పరిణామాలు చూస్తుంటేనే చాలా బాధ కలుగుతోంది. అది నేను మాట్లాడుతుంది నీట్ ప్రొటెస్ట్ గురించి. నీట్ అనేది ఒక ఎగ్జామ్, ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ ఈ మెడిసిన్ ఇలాంటి సీట్స్ మనకి వస్తాయి. సో అటువంటి ఎగ్జామ్ అది. ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఇది చెడ్డదంటే చాలా చెడ్డ విషయం. ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటే ఎంతోమంది స్టూడెంట్స్ ఏళ్ల తరబడి దానికోసం ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆ పేపర్ లీక్ అయితే అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్కి రిజల్ట్స్ వెళ్ళిపోయి, కష్టపడిన వాళ్ళకి రిజల్ట్స్ రావు, వాళ్ళ జీవితాలు వృధా అయిపోతాయి. కాబట్టి చాలా సీరియస్ విషయం. అయితే ఈ దేశంలో పేపర్ లీక్ మొదటిసారి జరుగుతుందా? ఇంతకన్నా భయంకరమైన విషయాలు జరగలేదా ఈ దేశంలో? మన దేశపు కరెన్సీ ప్రింట్ ప్లేట్స్ని పాకిస్తాన్కి తీసి వెళ్ళి ఇచ్చేయడం కన్నా ఘోరమైన విషయమా ఇది? అలాగే ఇందులో డైరెక్ట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఈ పేపర్ లీక్లో? మోడీ గారు డబ్బులు తీసుకున్నారా? లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ డబ్బులు తీసుకున్నాడా? మనీ ట్రయల్ ఎక్కడైనా ఉందా? ఆఖరికి ఆ వెండర్ ఎవరైతే ఇది ఎగ్జామ్ ఆర్గనైజ్ చేశాడో వాడికి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు ఇండియన్ గవర్నమెంట్. ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే ఇస్తానంది. అటువంటిది ఒక్క రూపాయి ఎవరికి రిలీజ్ చేయకుండా దీన్ని స్కామ్ అని ఎలా అంటారు? ఇట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూషన్ ఇష్యూ. ఇట్ ఈజ్ ఎగ్జిక్యూషన్ ఇష్యూ. ఇట్ ఈజ్ ఎగ్జిక్యూషన్ మిస్ప్లేస్మెంట్ అంటాను నేను. అంటే ఒక పనిని మనం ఒక కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ మన తెలంగాణలో ఎవరైతే కేటీఆర్కి దెబ్బ కొట్టారో ఆ గ్లోబరన్ అనే కాంట్రాక్టరే అక్కడ కూడా వేరే పేరుతో డిసెప్టివ్ నేమ్తో వెళ్ళి కాంట్రాక్ట్ చేయించుకున్నాడు. అతనికి నమ్మి అయినా కూడా నువ్వు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే కానీ నీకు ఎటువంటి మనీ ఇవ్వని గవర్నమెంట్ క్లియర్గా చెప్పారు. అయితే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ దేశంలో టీసీఎస్ అనే ఒక మంచి కంపెనీ ఉంది. ఆ టీసీఎస్ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళకే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ఉంది, వాళ్ళ ఓన్ సర్వర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో గవర్నమెంట్ కూడా టాటా కంపెనీస్ అంటే ఎంత ఎథికల్ కంపెనీస్ మనకు తెలుసు, వాళ్ళని నమ్మి ఆర్డర్స్ ఇస్తున్నాయి. అయితే వాళ్ళు గత 5 ఏళ్లుగా 25 నుంచి 30, 30, 40, 40 నుంచి 50, ఆఖరికి పర్ స్టూడెంట్కి 65 రూపాయలకి తీసుకొచ్చారు. ఒక్క స్టూడెంట్కి 65 రూపాయలు అంటే కొన్ని వందల వేల మంది, కొన్ని వందల ఎగ్జామ్స్, కొన్ని లక్షల మందికి ఆర్గనైజ్ చేస్తాయి. సో వేల కోట్లలోకి మారిపోతుంది బడ్జెట్. సో వాళ్ళని అమౌంట్స్ తగ్గించుకోమంటే వాళ్ళు కుదరదండి, ఇది ఇట్లానే మేనేజ్ చేస్తాం అంటున్నప్పుడు, మోనోపలీ వస్తే ఎందులోనైనా కాంపిటీషన్ లేకపోతే రేట్లు తగ్గవన్న ఉద్దేశంతో టెండర్ టర్మ్స్ మార్చి కొత్త సంస్థలను పిలిచింది గవర్నమెంట్. అందులో ఎగ్జిక్యూషన్లో జరిగిన ఇష్యూస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. అయితే ఇవాళ ఆ పేపర్ లీక్ ఎవరైతే జరిగిందో దాని ముఖ్యుడు, అత్యంత దాని బ్యాక్ బోను, గురువు కాంగ్రెస్ లీడర్ అని చెప్పి నిన్ననే న్యూస్ కూడా వచ్చింది. వాడిని అరెస్ట్ కూడా చేశారు ప్రూఫ్స్తో సహా. కాంగ్రెస్ ఒక్క ముక్క మాట్లాడట్లా. అదే కనుక అన్యాయంగా అరెస్ట్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇదంతా ఒక ఎత్తైతే అది అసలు ఈ కోర్ విషయం. దీనికి ఎవడో అభిజిత్ దిప్కే అని బోస్టన్లో చదువుకుంటున్నవాడు, నీట్తో ఎటువంటి సంబంధం లేనివాడు, వాడొచ్చి చేయడం. ఇంకోటి ఎవడో సౌరవ్ అని 28 ఏళ్ల వాడు, వాడి జీవితంలో ఏమీ సాధించలేదు, ఇంగ్లాండ్ నుంచి వాడొచ్చి చేయడం. ఈ విదేశాల నుంచి వీళ్ళందరూ రావడం, విదేశాల్లో చదువుకుంటున్న మన పిల్లలు. పైగా అభిజిత్ దిప్కే ఎవడు? మన ఆమ్ ఆద్మీ పార్టీకి వాడు డిజిటల్ స్ట్రాటజిస్ట్, వాడు డిజిటల్ మార్కెటింగ్ గై వాడు. అంటే వాడు ఆమ్ ఆద్మీ పార్టీ మనిషి. ఇంకా సోనం వాంగ్చుక్ అంటే 3 ఇడియట్స్లో ఒక పేద కుర్రాడు అద్భుతమైన ఇన్నోవేషన్ సాధించాడని కలరిస్తున్నారు. అది కాదు. సోనం వాంగ్చుక్ ఎవడు? అతను చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ ఎక్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎక్స్ జమ్మూ కాశ్మీర్ మినిస్టర్. ఆయన మినిస్టర్ కొడుకు. వాడు పేదవాడా లేకపోతే అతను అమాయకుడా? అతను ఎన్నో పదవులు నిర్వహించాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను యూనివర్సిటీ పెడతాను, ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఇస్తాను, ఈ హిమాలయన్ రేంజ్లో పిల్లలందరికీ చదువులు చెప్తానంటే 60 హెక్టార్లు ఎంతో భూమి ఇచ్చారు అతను. కాంగ్రెస్ వాడని కూడా చూడకుండా, ఏమో మంచివాడేమో పాప మంచి చేస్తాడేమో నలుగురికని. అక్కడ ఏ యూనివర్సిటీ కట్టకుండా, గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టకుండా, ఏ యూజీసీ కానీ ఏ క్రిడేషన్ తీసుకోకుండా తన సొంత పేరుతో సొంత యూనివర్సిటీ పెట్టి పిల్లలకి ఎటువంటి చెల్లని డిగ్రీలు పంచాడు వాడు ఆయన. దాంతో ఆ పిల్లల భవిష్యత్తులు పాడే ఆ లోకల్గా మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దాంతో గవర్నమెంట్ ఫర్దర్ ప్రోబ్ చేసే కొద్దీ అతను ఎన్జీఓలు పెట్టుకొని, ఆ ఎన్జీఓల్లోంచి స్వీడిష్ నుంచి ఇండియన్ సావరిటీని కాపాడడానికి స్వీడిష్ నుంచి ఒక కంపెనీ నుంచి అతనికి ఫండ్స్ వస్తున్నాయి. ఇది ఏమైనా అసలు అర్థం ఉందా? మీరు ఆలోచించి చూడండి. ఆ డబ్బులని అతను పర్సనల్ అకౌంట్స్లో ఎవరికి చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అంతేకాకుండా అతనికి ఇంకా అతని ఎన్జీఓ పేరుతో అన్డిక్లేర్డ్ అకౌంట్స్, అంటే ఫెరా వైలేషన్ ఇది. అందులోకి బోల్డ్ డబ్బులు పంపించేశాడు. డబ్బులన్నీ ఏం చేశాడో తెలియదు. ఇవన్నీ గట్టిగా అడిగేటప్పటికీ అక్కడ హింస చెలరేగేటట్టుగా, బార్డర్ ప్రాంతంలో హింస చెలరేగేటట్టుగా చేసేసి, చైనా ఆర్మీ వస్తే ఇండియాలోకి ఎలా చేసేస్తాం, లడఖ్ని చైనాకి అప్పగించేసేటువంటి భయంకరమైన మాటలు మాట్లాడాడు. రాముణ్ణి సీతని దూషించాడు. ఇటువంటి వ్యక్తి అతను ఒకడు.
ఈ అభిజిత్ దీప్కి ఒకడు, సారవ్ ఒకడు, ఆమ్ ఆద్మీ పార్టీ మనుషులు, కాంగ్రెస్ మనుషులు కలిసి దేశోద్ధారకులుగా, దేశానికి సేవలు చేసిన వాళ్ళుగా పేరు పెట్టుకుంటూ, స్టూడెంట్స్ పేరు పెట్టుకుంటూ స్టూడెంట్స్ని రెచ్చగొట్టారు. ఇక్కడ చాలా ఘోరమైన విషయం ఏంటంటే, ఆ ప్రొటెస్ట్ చూస్తే మీకు ఎంత అసహ్యం కలుగుతుందంటే, ఒక అమ్మాయి తన 2 తొడల మధ్యన కొట్టుకుంటూ రా మోడీ రా అని అరుస్తోంది. మీరు అసలు ఊహించగలరా ఇటువంటిది? ఒక ఆడపిల్ల, ఒక కాలేజీ గోయింగ్ అమ్మాయి, నిజంగా నీట్‌కి ప్రిపేర్ అమ్మాయి ఇటువంటి పనులు చేయగలదని, మెలోనీని, మోడీని కలిపి మాట్లాడుతూ, ఇంకో అమ్మాయి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌ని వర్ణిస్తూ అత్యంత జగుప్సాకరంగా మాట్లాడింది. ఇంకో అమ్మాయి మన మిలిటరీ వాళ్ళని టాయిలెట్‌తో కంపేర్ చేస్తూ వీడియో చేసింది. ఇంకొక అమ్మాయి మోడీ దినకర్మ తిరండి సమోసాలని పంచింది. ఎవరు వీళ్ళంతా? వీళ్ళు నీట్ విద్యార్థులా? వీళ్ళు నిజంగా ఉద్యమం చేసే మనుషులా వీళ్ళు? మీరే ఊహించండి. అంత పచ్చి బూతులు మాట్లాడుతుంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు రోడ్ల మీకొచ్చి? నీట్ విద్యార్థి లేకపోతే ఆయన ప్రధాని మన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, మోరల్ రెస్పాన్సిబిలిటీ రిజైన్ చేయాలన్నప్పుడు మీరు చేయవలసిన ప్రొటెస్ట్ ఏంటి? ఎక్కడ పడితే అక్కడ హింస. పైగా దాని తర్వాత వీళ్ళు ఫర్దర్‌గా ఇన్వెస్టిగేట్ చేసి బాడీ క్యామ్స్ తోటి, ఫేషియల్ రికగ్నిషన్ క్యామ్స్ తోటి, డ్రోన్స్‌తోని చేసి చూస్తే 2500 మంది క్రిమినల్స్, అందులో మర్డర్ ఛార్జెస్ ఉన్నవాళ్ళు, కిడ్నాప్ ఛార్జెస్ ఉన్నవాళ్ళు, రేప్ ఛార్జెస్ ఉన్నవాళ్ళు 2500 మంది ప్రొటెస్ట్‌లో పాల్గొన్నారని తెలిసింది. వీళ్ళందరినీ అలౌ చేసే ఈ అభిజిత్ దీప్‌కే వీళ్ళు గొప్పవాళ్ళా? పైగా స్టేజ్ మీదకొచ్చి మాట్లాడితే మన దేవుళ్ళని తిట్టడం, మాట్లాడితే మన హిందూ ధర్మాన్ని అవమానించడం, మాట్లాడితే దేశాన్ని అవమానించడం, మిలిటరీని అవమానించడం, ప్రధానమంత్రిని పచ్చి బూతులు తిట్టడం. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఇవి దేశ విచ్ఛిన్నకర శక్తులు కాకపోతే మరేంటి? మరేంటి? ఇంకా మేము చేస్తాం, ఇంకా తగలెట్టేస్తాం, నేపాల్‌లా చేసేస్తాం, బంగ్లాదేశ్‌లా చేస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మోడీ గారు గానీ, ఈ బీజేపీ పార్టీ వాళ్ళు గానీ, కృష్ణుడు, రాముడు లాంటి వాళ్ళు 100 తప్పులు క్షమిస్తారు. 100 తప్పులు నిండిపోయిన రోజు శిశుపాలుడి వధ జరుగుతుంది. మన భారత చరిత్రలో ఉంది. కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నారు. అయ్యో! నా స్టూడెంట్స్ ఈ దుర్మార్గుల మాటలు నమ్మి అన్యాయమైన అమాయకులైన స్టూడెంట్స్ అన్యాయం అయిపోతున్నారని వాళ్ళు ఊరుకుని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించి ఎలాగైనా మన స్టూడెంట్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. దాన్ని చేతగానితనంగా తీసుకోకండి. రాముడికి ఆగ్రహం వస్తే సముద్రం కూడా భయపడి లేచొచ్చి దండం పెట్టాల్సొచ్చింది. కాబట్టి ఇవాళ మోడీ గారు గానీ, దేశభక్తులందరికీ ఒక్క పిలిపిస్తే జంతర్ మంతర్‌ని తుక్కు తుక్కు కింద గాలి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయారు. అన్ని లక్షల మంది వచ్చేవారు. కానీ ఆయన ఆ పని చేయలా. మీరెంతమంది అక్కడ 5,000-10,000 మంది ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరూ లెఫ్టిస్ట్ ఫ్యామిలీస్, ఆప్ ఫ్యామిలీస్, కాంగ్రెస్ ఫ్యామిలీస్, క్రిమినల్స్ అందరూ కలిసి చేశారు. అందులో అమాయకులైన స్టూడెంట్స్ ఒక 2-3 వేల మంది పాపం వాళ్ళు కూడా అయ్యో! మన ఈ దేశంలో అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్ అవ్వాలి, వీళ్ళు ఎవరో వచ్చేస్తున్నారని వచ్చారు. ఆ పిల్లల కోసం ఆగి మాత్రమే వీళ్ళు ఎక్కడ వాళ్ళు నలిగిపోతారో అని. అలాగే నిజంగా హృదయాలు గాయపడ్డ మన దేశవ్యాప్తంగా స్టూడెంట్స్, నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ హృదయాలు గాయపడ్డాయన్న ఉద్దేశంతో మోరల్ రెస్పాన్సిబిలిటీ దాన్ని డిజైన్ చేయించారు. కాబట్టి ప్రజలారా మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి కాక్రోచులు నేనట్లా వాళ్ళే అన్నారు, బొద్దింక ఎక్కడి నుంచి వస్తుంది? చీకట్లోంచి, కలుగుల్లోంచి, మురుకులోంచి వస్తుంది. అటువంటి బొద్దింకలు దేశవ్యాప్తంగా పాకడానికి, వాటిని పాకించడానికి ప్రతిపక్ష పార్టీలు రెడీగా ఉన్నాయి. చీపురు కట్టలతో, హిట్లతో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళందరినీ తరిమి కొడదాం. జై హింద్.